నేరస్తులపై వాడితే నిజాలు తెలుస్తాయి, అదే ఫ్యామిలీ మెంబర్స్ పై వాడితే నమ్మలేని నిజాలు తెలుస్తాయట. ఆ నిజాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ along with Kevu Karthik. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగే ఆటలో ఆవేశాలు పాశాలు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇది చూసారా అత్తంటే గౌరవం లేదు, మామంటే ఒక మర్యాద లేదు. మమ్మల్ని పట్టుకొని మీ కళ్ళ ముందు ఎలా కొట్టేస్తా చూసారా? నేను ఒక్కదాన్నే కొట్టాను, మరి నువ్వు మాత్రం అలాగే చేతులు కట్టుకొని కూర్చున్నావే ముసల్దానా అంటే మొహం పగిలిపోద్ది. ఈ వయసులో కూడా నేను రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే చూసిన వాళ్ళంతా కన్నెపిల్ల అంటారే. అది కట్టెపిల్ల ఉంటుంది, నీకు అలా అయినబడి ఉంటుంది అంతే. నిన్ను మాటలు నీ నోట్లో పురుగులు పడిపోతాయి, నీ ఒళ్ళంతా సొట్లు పడిపోతాయి, నీ నాశనం అయిపోతావు. అంత లాగ్ చేస్తావేంటి? యాజ్ నీళ్ళు అవుతానని చెప్పొచ్చు కదా. నీ పని అలా కాదే. నా పని అలాగే చాడీలు చెప్తున్నావు, అందరికి చాడీలు చెప్తున్నావు. మీ వయసు ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు పోయి గోడ మీద ఫోటో ఎక్కారు, కానీ మీ ఇద్దరు మాత్రం నా నెత్తి మీద భరతనాట్యం చేస్తున్నారే. ఏమంటే విన్నారా? విన్నానే, కానీ మనం భరతనాట్యం రాదు కదా. నీ పని రాకదే, నా కొడుకు రాని వారితో ఈ విషయాలని చెప్పేసి ఖాళీగా కొడతాను. అబ్బో, ఆయన వస్తే ఏం చేస్తారులేండి, పోయి పాత సామాన్లు రిపేర్ చేసుకుంటూ కూర్చుంటాడు అంతే కదా. అమ్మా ఏమండి ఏమండి మీ అమ్మ నన్ను రాచి రంపాను పెడుతుందండి. ఏమండి అడగండి. నానా రాసి మీద రంపం పెట్టినావా? రంపం తెలుసు కానీ రాసేవాళ్ళరా. ఏమైందమ్మా? అబద్ధం చెప్తుందిరా, చంపేస్తాను అన్ని వాయి కొట్టేసిందిరా. అమ్మా నీ దండం పెడతా, నీ పులేశం ఆపే, నీ పులేశం చల్లగా ఉన్నాయి. అమ్మా ఏంటి ఇది? ఏమండి నేను అబద్ధం చెప్పట్లేండి, నిజమే చెప్తున్నానండి. ఏదిరా అది అబద్ధం చెప్తే నేను చెప్పేది నిజంరా. అత్తలేని కోడలు ఉత్తమురాలు అన్నారండి, కానీ ఇక్కడ అత్తుండి కూడా నేను ఉత్తమురాలు కాలేకపోతున్నానండి. అవురా, కిడ్నీలో రాళ్ళు విన్నాను కానీ ఉత్తమురాలు అంటే ఏంటిదో. ఏది అబద్ధం ఏది నిజం? మీరు లోపలికి అసలు నా ఇంటికి ఏమైంది? ఒకవైపు నా తల్లి, ఒకవైపు నా పిల్లల తల్లి, ఎవరు నిజం చెప్పారేంటి? ఈ నిర్లక్ష్య దూరానికి పాడాలి చర్మగీతం. ఏమండి మీరు సింగరా? ఇలాంటి పంచి చేసావు అనుకో 10 మంది నిన్ను అదే తిట్టరా అంటున్నాను. ఎలా లోపలికెళ్ళు. కదా అమ్మ నా మొగడ సీసీ కెమెరా పెడితే కనిపెట్టలేను అనుకున్నావా? ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఏమంటావు? రండి. సేమ్ ముద్దు నష్టం మోహన్ దానా, పాలు తీసుకోవే. ఏంటి దొంగ మోహన్ దానా, ఇక్కడికి రావే, తాగు, పాలలో పాయిజన్ కలిపాను. పాలు తాగి నువ్వు చచ్చిపోతే నీ శవాన్ని పూడ్చకుండా కాకులకు గద్దెలకు వేద్దామని అనుకుంటున్నాను. నన్ను మాట్లాడుతున్నావే ఏమయ్యా, చూసావా? ఒరే పొట్టినా మామా, బాగున్నావా మామా? నువ్వెందుకు బాగోవురా, నన్ను రాచి రంపాన్ని పెడుతున్నారు కదా మామా, నీ కాళ్ళని ఇరగొట్టి పొయ్యిలో పెడతా. ఈరోజు మొత్తం వాడు చెప్తా. ఒరే కొడక ఎక్కడున్నావురా? ఏమైందమ్మా? ఒరే నా కాళ్ళని కొడతాంటుందిరా, నేను చంపేస్తా అంటుంది. నీ తల్లి, నీ పులేశం ఆపే. ఏంటి ఇది? నేను అలా చేయనండి. ఒరే అపరిచితుల్లో విక్రమ్ కన్నా కూడా పర్ఫార్మెన్స్. ఏది నిజమో ఏది అబద్ధం నాకు తెలుసు, నా జాగ్రత్తలో ఉన్నా. పక్కన రండి. మొత్తం నువ్వే చేసావు కానీ ఇది అమ్మాయికి రాదు, దీనికి ఏం తెలియదు. అయ్యో ఏం చాలా మాట్లాడుతున్నావు.
అమ్మా నేను మొత్తం చూశాను. అది పాలు తీసుకొచ్చి నీకు పాలు ఇవ్వను తప్ప? పాలు తప్పు కదరా, అందులో పాయసం కలిపిందిరా. ఎందుకు అమ్మా అలాంటి మాటలు మాట్లాడతావు? ఏం నాన్న కూడా అలా మాట్లాడతావు? తండ్రి అనుకోని చెప్పేసి నీ ఆశీర్వాదం తీసుకోవడం తప్ప నాన్న? అరే ఆశీర్వాదం తీసుకోవడానికి అంగలేదురా, నా కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతానన్నది. నిజమండి, వాళ్ళు నా మీద చాడీలు చెప్పి నా జీవితాన్ని గుగ్గిపాలు చేస్తున్నారండి. ఆవు పాలు తెలుసు, బర్రె పాలు తెలుసు, ఈ బుగ్గి పాలు ఏంటో ఇలా మాట్లాడుతున్నా. ఇవి ఎప్పుడో రాంప్రసాద్. నేను చెప్పేది నిజరా, నీ మీద ఒట్టురా. వెళ్ళంగా నామండమ్మండి, నేను చెప్పేది నీ మీద ఒట్టండి. ఇద్దరు కొట్టేసారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఇది కాదు, ఇంకేదో కనిపెట్టాలి. కనిపెడతా కనిపెడతా. కనిపెట్టాను. ఇదేంటో తెలుసా? లైట్ డిటెక్టర్. అబద్ధం ఆడితే అరిచేస్తుంది సార్. ఒకసారి టెస్ట్ చేద్దాం, చెక్ చేద్దాం. బాబు గారు ఒకసారి చెక్ చేద్దాం. మీరు చెప్పండి, ఏదైనా మాట్లాడండి. రోజా కత్తిలా ఉంటుంది. ఇది అన్యాయం. మీరేమైనా మాట్లాడండి మేడం, ప్లీజ్ మేడం. నాగబాబు గారు చాలా అందంగా నవ్వుతారు. ఇంకేదో చెప్పండి. ప్రతి అబ్బాయి నాగబాబు లాగా హైట్ గా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఏదో వైరింగ్ ప్రాబ్లం అనుకుంటా, అది కాదండి. నీ బ్రెయిన్ లో వైరింగ్ చూసుకోరా సరిగ్గా. ఎస్, వైరింగ్ ప్రాబ్లం అండి. ఇప్పుడు చూడండి, నేను మగాన్ని. మిషన్ కరెక్ట్ పని చేస్తుంది, నేనే తేడా అనుకోండి, అందుకే పిల్లలు పుట్టట్లేదు. బయటకు రండి. ఇదేంటో తెలుసా? లైట్ డిటెక్టర్. ఎవరైనా అబద్ధం ఆడితే అరుస్తుంది ఇది. మరి క్రికెట్ ఆడితే ఇప్పటి నుంచి గొడవ ఉండవు, ఏముండవు. వెళ్ళి కూర్చోండి. ఏమండి, మీరే కనిపెట్టారా? నేనే కనిపెట్టేది. అయితే కష్టం లేండి. హలో, వదిన గారు బాగున్నారా? ఏంటి, మీ అమ్మాయి పాలను ప్రేమించి పెళ్లి చేసుకెళ్ళిపోయిందా? అయ్యో, ఏం చేస్తాం, ఉంటాను వదిన గారు. ఏంటో ఈ కాలం పిల్లలు ఎలా పోతున్నారంటే అర్థం కావట్లా. అదే మా రోజుల్లో అయితే నేను తల దించుకుంటే అసలు ఎవరి వైపు కన్నెత్తి చూసేదాన్ని కూడా కాదనుకో. చూసేదాన్ని మాత్రం, అంతే. అంటే మాట్లాడేదాన్ని కూడా అనుకోండి. మీ అమ్మ కడుపు అన్నిటికీ అరుస్తుంది. ఇంత మంచిని పట్టుకొని మోసం చేసినావా నువ్వు? పెద్ద ఉత్తముడు వచ్చేసాడండి. నువ్వు కూడా నా టైపే, మూసుకొని లోపలికి రా. సేమ్ క్లాస్ లోపలికి. మీరు కూడా అందరు మొగల్లాగే నన్ను మోసం చేస్తున్నారండి. ఏం మాట్లాడుతున్నావు సుశీల? చిచ్చి, నేను అలాంటి ఏ పని చేయండి సుశీల. నీకు విషయం తెలుసా? నువ్వు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా నీ గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఒంటరిగా పండుకుంటాను తెలుసా? పని మనిషి నైట్ టైం చీకటి పడుతుందని చెప్పేసి మన రూమ్ లో పడుకోబెట్టానే. నా జీవితాన్ని కుక్కిపాలు చేశారు కదా. నీకు జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ కొనియమంటావా, బంజారా హిల్స్ లో కొనియమంటావా? ఏంట్రా అది అరుస్తుంది? అబద్ధాలు చెప్తే అరుస్తుంది. మళ్ళీ మాట్లాడతానే. ఫైన్ 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 ఫైన్. ఈయన చూడండి, నన్ను పిల్లని పక్కన పెట్టుకుని పరాయాడదని చూస్తున్నాడండి. ఇంట్లో పిల్లాన్ని పెట్టుకుని పరాయాడదని చూడడానికి సిగ్గులేదు? సిగ్గులేదు నీకు? ఏం మనిషిరా? నన్ను చూడరా, 35 ఏళ్ళైంది, ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, ఒక్క అమ్మాయిని కూడా ఆ యాంగిల్ లో చూడలేదు తెలుసా? మిషన్ అరవలేదండి. అరే శ్రీను, మరీ ఓవర్ చేస్తారా? అబ్బాయి అయినాక అమ్మాయిని చూస్తారు, అబ్బాయిని ఎందుకు చూస్తారు? రేపు నేను అబ్బాయి నా ఉద్దేశంతో ఎప్పుడు చూడలేదురా. దరిద్ర, ఇన్ని రోజులు నువ్వు తేడాగానివా? ఎప్పుడు మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళారు తోడుకురా అంటే ఎందుకు అనుకున్నా. ఏంటి నువ్వు ప్రత్యేకంగా అనుమానిస్తావు? కానీ మొన్న ఏం జరిగింది? పుట్టింటికి వెళ్ళినప్పుడు 2 రోజులు లేట్ వచ్చావు. అప్పుడు నేను నన్ననా? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? అంటే ఆ 2 రోజులు నేను నా బాయ్ ఫ్రెండ్ తో గోవాకి వెళ్ళి అక్కడ హోటల్లో ఉండి బీచ్ లో తిరిగి తిరిగి అప్పుడు ఇంటికి వచ్చాను అనుకుంటున్నారా? చూడండి, సౌండ్ రాలేదు.
అది అందుకే రాలేదు. అంటే నిజం ఏ, చెప్పి ఏమండి అంటే మొన్న మా ఫ్రెండ్ సుశీల్ వచ్చిందా మా ఇంటికి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో దించమని చెప్పానా అప్పుడు ఎందుకు లేట్ చేశారు అంటే మీ ఫ్రెండ్ సుశీల్ డైరెక్ట్ గా ఇంటి దగ్గర దించకుండా మధ్యలో అడవి కనిపిస్తే అక్కడ పొదరు కనిపిస్తే పొదరానికి తీసుకెళ్లి చేస్తాను అనుకుంటున్నావా? చూసావా, నాకు కూడా అలవలేదు మరి. అవునవునవును నిజమే నిజమే నిజమే. అంటే ఇప్పుడు మీరు చెప్పింది నిజం నేను చెప్పింది కూడా నిజం. అంటే మిషన్ చెప్పింది అబద్ధం. అబద్ధం అబద్ధం అంతే అబద్ధం అబద్ధం అంతే అంతే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సంవత్సరం అనేది నమ్మకం మీద చేయాలి కానీ మిషన్ తో కాదన్నమాట. అమ్మయ్యా సూపర్ స్కిట్ అద్భుతంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. స్టార్ట్ విత్ నాగబాబు సార్. మంచి కాన్సెప్ట్ ఎత్తుకున్నారు. ఓకే గుడ్. రోజా గారు. బాగుంది కాన్సెప్ట్, బాగుంది, ఫన్నీగా ఉంది.